ఓం మహాగణాధిపతయే నమః మహాసరస్వత్యై నమః లక్ష్మీ హయగ్రీవాయ నమః మేధో దక్షిణామూర్తయే నమః. మనం ఈ యొక్క మన పురాణంలో, ఈ హిందూ పురాణాల్లో ఉన్నటువంటి విదేశీ మతాల చరిత్ర గురించి తెలుసుకుంటున్నాం. అందులో 5వ భాగం పూర్తి 6వ భాగంలోకి వచ్చాం. ఈ 6వ భాగంలో మనం చెప్పుకున్నట్టుగా 5వ భాగంలోనేమో మరి ఒక పండితుడు అయినటువంటి హరిదాస్ ఉంటాడు. ఆయనేమో ఒక మహారాజు, ఆయన పేరు హరిశ్చంద్రుడు, ఆయన పిలిపించుకొని ఆయనకి సగౌరవంగా అన్నీ కూడా ఆతిథ్యం ఇచ్చి అన్ని రకాలుగా మరి కుశల ప్రశ్నలు వేసిన తర్వాత అప్పుడేమంటాడు హరిశ్చంద్రుడు, స్వామి మీకంటే పండితుడు కానీ విద్వాంసుడు కానీ నాకెవరు కనిపించలేదు, కాబట్టి నాకు ఒక విషయం చెప్పండి, ఈ లోకంలోకి కలి ప్రవేశించినట్టు ఎలా తెలుస్తుంది అని ప్రశ్న వేస్తాడు. అప్పుడు ఆ యొక్క హరిదాసు, ఆ పండితులు వారు ఏం చెప్తారంటే, మహారాజా, ఎప్పుడైతే కలి ప్రవేశిస్తుందో అప్పుడు ముందుగా లోకంలో వేదం చేత ప్రతిపాదించబడినటువంటి ఆచారాలు మరి మర్యాదలు ఇవన్నీ కూడా నశిస్తాయి. తర్వాత వేదం చెప్పినటువంటి ధర్మం విపరీతంగా జనాలకి అది అసంబద్ధంగా అనిపిస్తూ తోస్తూ ఉంటుంది ఈ కలి ప్రవేశించిన తర్వాత. అంటే వేదం నిరాదరణకు గురవుతుందన్నమాట. ఇక అప్పుడు ఆ కలి ప్రవేశించినట్లే మనం అర్థం చేసుకోవాలి. ఇక మ్లేచ్ఛగణాలు అంటే విదేశీయులు కూడా దిగుమతి అవుతారు. ఇంకా కలికి బాగా అతిగా ఇష్టమైనది ఏంటంటే అధర్మం. ఆ అధర్మమే ఆయుధంగా వాడు దేవతలను అవమానపరుస్తూ ఉంటాడు. అప్పుడు కలియుగం ప్రవేశించినట్టు. ఓ రాజా, ఇంకా ఏంటంటే కలిగి పరమమిత్రుడైనటువంటి వాడు ఎవడంటే పాపం, లేదా పాపం చేసేవాడు పాపి. ఆయన బాగా కలిగి మిత్రుడు అనమాట. ఈ పాపం యొక్క పత్తిని ఎవరంటే అసత్యం, వీరి పుత్రుడు దుఃఖము, వీని పత్ని దుర్గతి. కాబట్టి కలియుగంలో అన్ని గృహాల్లోనూ కూడా మరి ఈ దుర్గతిని పొందే ప్రయత్నాలే జరుగుతూ ఉంటాయి. కలి ప్రవేశించిన తర్వాత కలియుగంలో కూడా రాజులందరూ మరి క్రోధానికి, కోపంతో బాగా ఊగిపోతుంటారు. ఇక బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కామానికి, కోరికలకి దాసులైపోతారు. ఇంకా ధనికులు ఎవరైతే ఉన్నారో ఆ ధనిక వర్గం వాళ్ళంతా కూడా లోభానికి వశీభూతులైపోతారు. అంటే లోభం, పీనాశతనానికి వశీభూతులైపోతారు. ఇక కొన్ని రకాలైనటువంటి వర్ణాలు, కింది వర్ణాల వారందరికీ కూడా అధికారాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. ఇక స్త్రీలు సిగ్గుని వదిలేస్తారు. సేవకులు యజమాన్ని ఎలా ఇబ్బంది పెట్టి ఎలా వాడిని అంతం చేయాలని చూస్తారు. ఇంకా ఏమవుతుందంటే ఈ నేల తల్లి ఒక రకమైనటువంటి బలహీనానికి గురైపోయి నిష్ఫలంగా అయిపోతుంది. అంటే దాంట్లో పంటలు అనేవి తక్కువైపోతుంటాయి. అంటే దాంట్లో సారం తగ్గిపోతుంది నేల తల్లిలో. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఏం చేయాలి స్వామి అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట, రాజా, ఎవరైతే నిత్యము కూడా శ్రీమన్నారాయణుణ్ణి, శ్రీహరిని స్మరిస్తూ ఉంటారో వాళ్ళు ఆనందంగా జీవించగలరు. ఎప్పుడైతే మనం శ్రీమన్నారాయణుణ్ణి శరణగోడి వారి దగ్గరికి వెళ్తే, ఆయన పాదాలను ఆశ్రయిస్తే కలి ఏమీ చేయలేదు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః విష్ణవే, ఓం నమో వెంకటేశాయ. కలియుగం నాది, కలియుగంలో నేను అని అక్కడ నిలబడ్డాడు. కాబట్టి కలియుగంలో ఎవరంటే వెంకటేశ్వర స్వామి వారే. ఆయన దగ్గర సమస్త దేవతలు ఉంటారు, ఆయనలోనే ఉంటారు, ఆయనే అక్కడ ఉంటాడు. కాబట్టి కలియుగంలో మరి వెంకటేశ్వర స్వామి వారు, ఆయనే శ్రీమన్నారాయణ యొక్క అవతారం. కాబట్టి ఈ విధంగా మనం శ్రీమన్నారాయణ రూపాలను, శ్రీమన్నారాయణ కనుక మనం స్మరణ చేస్తూ ఆయన పాదాలను ఆశ్రయించినట్లయితే కలి వారిని ఏమీ చేయలేదు. అట్లా ఇంకేమన్నాడంటే, మరి విన్నటువంటి రాజు హరిశ్చంద్రుడు సందేహం తీరింది. సంతోషించి ఈ పండితులైనటువంటి హరిదాసుల వారిని అనేక రకమైనటువంటి ఆతిథ్యాలతో, దక్షిణలతో సన్మానించి పంపించేస్తాడు. అతను వచ్చి తన రాజు అయినటువంటి మహాబలునికి అక్కడ వివరాలను వివరించి తమ ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ బుద్ధి కోవిదుడైనటువంటి నార్ధగ ఈ యొక్క బ్రాహ్మడు హరిదాస్ గారి ఇంటికి వస్తాడనమాట. వచ్చి ఆయన యొక్క వైదిక విద్యల్ని కూడా ఆయన వద్ద ప్రదర్శిస్తాడు, ఆయన చదువుకున్న పాండిత్యం అదంతా కూడా. అప్పుడు ఇంకా ఏం చేస్తాడంటే తన మంత్రశక్తితోటి అమ్మవారిని
ఉపాసించి ఆరాధించి జపించి అప్పటికప్పుడు అక్కడ ఒక ఆశ్చర్యమైనటువంటి మరి శీఘ్రమైనటువంటి ఒక వాహనాన్ని, ఒక విమానం లాంటి దాన్ని సృష్టిస్తాడు. అది హరిదాస్ వరకు చూపిస్తాడు. ఇంకా చాలా చేస్తాడు ఆయన విద్యలు. అయితే ఆ విద్యకి ముగ్ధుడైనటువంటి హరిదాసు తన పుత్రిక మహాదేవిని ఆ యొక్క మరి విద్యలు ప్రదర్శించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు హరిదాస్ గారు వాళ్ళ అమ్మాయిని. అయితే ఇంతలోకి ఏమవుతుందంటే హరిదాస్ గారికి పుత్రుడు ఉంటాడు ముకుందుడు. సరిగ్గా ఆ రోజు విద్యను పూర్తి చేసుకుని మంచిగా సంతుష్టుడై తన గురువుగారిని, స్వామి మీ దగ్గర చదువుకున్నాను, మీ విద్యలు నేర్చుకున్నా కాబట్టి గురుదక్షిణగా ఏమి సమర్పించుకోమంటారు అని వినయ సంపత్తితో అడుగుతాడు. అప్పుడు గురువుగారు ఏమంటారంటే, ఈ చదువుకున్నటువంటి శిష్యుడు ముకుందుడు ఉన్నాడు కదా, వీళ్ళ కుటుంబం ఆయనకు బాగా తెలుసు, క్షుణ్ణంగా పరిశీలించినవాడు కావటం వల్ల, నాయనా ముకుంద, నా పుత్రుడు ధీమంతుడు, దైవజ్ఞుడు, ఎంత మంచివాడో తెలుసు కదా, నాకేమొద్దు కానీ నీ సోదరి మహాదేవిని మా ఇంటి కోడలిని చెయ్యి అని అడుగుతాడు ఇప్పుడు గురువుగారు. అప్పుడు ముకుందుడు ఏం చేస్తాడంటే సంతోషంగా ఒప్పుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏం చేస్తుంది ఈ హరిదాస్ గారి భార్య భక్తిమాల, ఆమె పేరు. ఆమె ద్రోణుని యొక్క ప్రశిష్యుడైనటువంటి వామనుడైనటువంటి ఒక బ్రాహ్మణ యువకునికి అన్ని విద్యలు నేర్చుకుని వస్తాడు. శబ్దవేది, శస్త్ర విద్యలు ఇవన్నీ కూడా నేర్చుకుని ఈమె దగ్గరకు వస్తాడు ఒక బ్రాహ్మణ యువకుడు. అయితే ఆయన వచ్చి ఏం నేర్చుకున్నావు నాయన ఇది అంటే ఆ విద్యల్ని కూడా ప్రదర్శిస్తూ చూపిస్తాడు ఆమెకి. అప్పుడు ఆమె అనుకుంటుంది, ఆహా నా కూతుర్ని ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది, సుఖపడుతుంది అని వివాహం చేయాలని నిశ్చయించుకుంటుంది. అంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారు ఇక్కడ? ఈ యొక్క ముకుందుడేమో వాళ్ళ గురువుగారికి మాట ఇచ్చాడు, పైనేమో ఆయన వాళ్ళ అక్కడ వచ్చి ఈ హరిదాస్ గారి దగ్గర వచ్చి విద్యలు ప్రదర్శిస్తుంటే అతనికి ఇద్దాం, మహాబలుడు అతని పేరు, అతనికి ఇచ్చేద్దాం మా అమ్మాయిని అతను అంటాడు హరిదాస్ గారు. భార్య ఒక రకంగా అనుకుంది, కొడుకు ఇంకో రకంగా, ఇట్లా ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు, ముగ్గురిని ఎంపిక చేస్తారు. అయితే ఇలా ఒకరిని ఒకరు సంప్రదించకుండా ఈ మహాదేవికి వరులకు వాగ్దానం చేసినటువంటి కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ ముగ్గురు ఈ పెళ్ళికొడుకులు ఏమవుతారంటే వాళ్ళ ఇంటికి ముగ్గురు ఒకరికొకరు తెలియకుండా ఆహ్వానిస్తారు. ఆ ముగ్గురు గుణవంతులైన బ్రాహ్మణ యువకులంతా కూడా మరి హరిదాసు యొక్క అమ్మాయిని చేసుకోవాలని ఒకే సమయానికి ఆ ఇంటికి వచ్చేస్తారు అందరూ. అయితే వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అదే సమయానికి ఆకాశంలో పోతున్నటువంటి రాక్షసుడు ఒకడు ఆ మహాదేవి అందాన్ని చూసి మోహితుడై ఆమెను ఎత్తుకుపోయి ఎక్కడో వింధ్య పర్వతాలపైన దాచేస్తాడు. అంటే మనకి ఇక్కడ కొన్ని భేతాళ కథల్లాగా వస్తాయి. ఈ భేతాళ కథల్లో మనం ఏంటంటే తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఈ ముగ్గురు అమ్మాయిలకి ఒక విప్పుడిని మనం ఎంపిక చేయాలనుకుంటారు వాళ్ళు. ఈ భేతాడు ఎవరిని ఎంపిక చేస్తాడు, ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది, ఏ లక్షణాలు ఉన్నటువంటి యువకుడిని అల్లుడుగా తెచ్చుకోవాలి, అమ్మాయికి ఇవ్వాలనేటువంటి ఒక సందేశం ఈ కథలో ఉంటుంది అన్నమాట, భేతాళ కథలో. కాబట్టి అది మనకు తెలుసుకుందాం ఉద్దేశంతో ఈ భేతాళ కథ చెప్పాల్సి వస్తుంది. దాంట్లో కొంచెం నీతి ఉందన్నమాట. అయితే ఏమవుతుందంటే ఆ పర్వతాల మీద దాచేస్తాడు ఈ ఎత్తుకుని వెళ్ళి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎత్తుకునే పెళ్లి కూతురి పేరు మహాదేవి. ఆ అందాన్ని చూసి మోహితుడైనటువంటి రాక్షసుడు ఆమెని ఎక్కడో వింధ్య పర్వతాల మీద దాచేస్తాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఆ ముగ్గురు, ఈ రాక్షసుడు ఒకటి, నలుగురు అయ్యారు. అయితే ఈ వార్త వినగానే ఈ ముగ్గురు కలిసి ఏం చేస్తారంటే ఒక్కసారిగా దిగ్భ్రమం చెందుతారు. అప్పుడు వెంటనే మళ్ళీ కాసేపు తేరుకొని ఎట్టయినా సరే కన్య రక్షించి తేవాలి అని అందరూ కూడా ఉపక్రమిస్తారు, అంటే కృషి చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు ఈ యొక్క గురువుగారి పుత్రుడు ఉన్నాడు కదా, ఇతను కొంచెం దైవజ్ఞ సంబంధాల్లో బాగా ఆరితేరినవాడు. దివ్యదృష్టితో చూసి ఆమె ఎక్కడ వింధ్య పర్వతాల్లో ఎక్కడ బంధింపబడిందో అక్కడికి ఎలా వెళ్ళాలో అంతా ఒక పథకం వేసి మరి వెంటనే బుద్ధి కోవిదుడైనటువంటి పేరు గల యువకుడికి తానంతా కూడా ఎన్నుకున్నట్టు విధానం అంతా కూడా అక్కడ చూపిస్తాడు. చూపిస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఈ హరిదాస్ గారు ఏం చేస్తారంటే మరి ఎలా వెళ్ళాలి అక్కడికి అని అందరూ ప్లాన్ చేసుకుని ఒక విమానాన్ని తయారు చేసుకుని దాని ద్వారా అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అక్కడ తన శబ్దభేది బాణాల ద్వారా ఈ రాక్షసుని మాయను పటాపంచలు చేసి ఈ మూడవ యువకుడైనటువంటి వామనుడు రాక్షసుని చంపేస్తాడు. తర్వాత ముగ్గురు ఈ పెళ్లి కుమారులు ఒకే వధువు అదే విమానంలో ప్రయాణించి హరిదాస్ ఇంటికి వస్తారు. ఈ విధంగా ఇంతవరకు చెప్పి కొంచెంసేపు ఆలోచించాడు భేతాళుడు. మహారాజా, ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు లేకపోయినా ఈ యొక్క పెళ్లి కూతురు మహాదేవి మరలి రావడం జరిగేది కాదు కదా. మరి అలాగని
మరోలా చేయలేరు. కాబట్టి ఒక్కరికే ఆమెను కట్టబెట్టాలి, ఒక్కరికే ఇచ్చి ఆమెను పెళ్లి చేయాలి. ఎలా చేస్తారు మీరు ధర్మం చెప్పండి, మహాదేవిని ఈ ముగ్గురులో ఎవరికిచ్చి పెళ్లి చేయాలి అనే విషయాన్ని ఈ యొక్క భేతాడు మహారాజా వారిని అడిగితే ఏం జరిగిందో రేపు వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.